సమస్త విఘ్నాలు తొలగాలని ప్రధాని మోదీ వికసిత్ భారత్ సంకల్పం సిద్ధించేలా ఆ వినాయకుడి ఆశీర్వాదాలు ఉండాలని ఎంపీ డీకే అరుణ ఆకాంక్షించారు. మహబూబ్నగర్ స్టేషన్లోని గణేష్ భవన్లో విహెచ్పి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నవరాత్రి ఉత్సవాల సన్నాహ సమావేశంలో ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. గణేష్ ఉత్సవాలను పండగ వాతావరణంలో జరుపుకోవాలన్నారు. వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని, వినాయక మండపాల నిర్వాహకులు బాధ్యులు శాంతియుత ఉత్సవాలు జరుపుకోవాలని డీకే అరుణ సూచించారు. ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున వినాయక చవితి సందర్భంగా ఆ ఉత్సవ కమిటీ ద్వారా పెద్ద ఎత్తున ప్రతి మండపంలో కూడా ప్రతి మండపాలలో పెద్ద ఎత్తున వినాయక చవితి పండుగని ప్రతిరోజు కార్యక్రమాలను నిర్వహించుకొని మరి నిమజ్జనంకి పెద్ద ఎత్తున ప్రొసెషన్తో బయలుదేరి బ్రహ్మాండంగా ఈ ఉత్సవాలను నిర్వహించుకుంటున్నట్టుగాని ఈ సంవత్సరం కూడా 7వ తారీఖున రాబోతున్నటువంటి వినాయక చవితి నుంచి ప్రారంభమై 16వ తేదీన మరి నిమజ్జనానికి పెద్ద ఎత్తున అన్ని మండపాలు కూడా ఒక కోఆర్డినేషన్తోన అందరూ ఒక కోఆర్డినేషన్ చేసుకొని ఆ రోజు బ్రహ్మాండంగా ఆ యొక్క నిమజ్జన కార్యక్రమం పెద్ద ఎత్తున జరగడానికి మరి సహకరించమని చెప్పి అధ్యక్షుడు గారు కోరారు. ఎందుకంటే ఒక పండగ వాతావరణం 10 రోజుల పాటు మనకు వినాయకుని ఉత్సవాలు మనం జరుపుకుంటాం. ప్రతిరోజు మండపాల దగ్గర పూజలు, రోజు ఒక ఎంతోమంది అతిథులను పిలుచుకుంటుంటారు. అక్కడ ఉన్నటువంటి లోకల్ అతిథులు అక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్న వాళ్ళే కానీ లేదా ఇంకా ముఖ్యంగా కావాల్సినటువంటి వాళ్ళని పిలుచుకోవడమే కానీ అక్కడ ఆయా వార్డుల్లో కానీ అక్కడ బ్రహ్మాండంగా ఈ ఉత్సవాలను జరుపుకుంటారు. ఎప్పుడు కూడా గణేష పండుగ సందర్భంగా, వినాయక చవితి సందర్భంగా